హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దేవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజైతే బీరకాయ ఫ్రై చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. దీనిలో కూడా మెత్తలు వేసుకున్న, ఎన్ని రోజులు వేసుకున్నా చాలా బాగుంటుంది. కర్రీ చేసుకునేటట్లు కర్రీ కింద వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే నేను ఫ్రై చేస్తున్నానండి, పిల్లల లంచ్ బాక్స్లోకి తొందరగా అయిపోతుంది అనేసి. ఇది హీట్ అయిన తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. అందరూ చేసినట్లే చేస్తాను, ఇందులో ఏమీ వెరైటీ ఏమి ఉండదు. కాకపోతే ఈరోజు నేనేం చేశానన్నది చూపిస్తున్నానండి. వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత, అసలు మాడనివ్వకండి, సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు మాడిందంటే ఫ్రై టేస్ట్ అన్నది పోతుంది. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి. అయితే మన ఛానల్లో సారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాం కదండి. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ నేను చేసే వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. సారీస్ ఎలా ఉన్నాయి అన్నది చెప్పండి. అలానే ఏమేం ప్యాటర్న్స్ కావాలో కూడా కొంచెం మెసేజ్ పెట్టండి. దాన్ని బట్టి నేను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరి టేస్ట్ ఎలా ఉన్నది అన్నది తెలియదు కదండి, ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కానీ తెలీదు. మీకు ఏమేమి సారీస్ కావాలో, ఎటువంటి డిజైన్స్ కావాలో నాకు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా అవైతే నేను తీసుకొస్తాను. బాగా ఫ్రై అవ్వాలండి. అసలు వాటర్ ఏమి వేయనవసరం లేదు, ఎందుకంటే దీనిలో చాలా వాటర్ ఉంటుంది కదా. వాటర్ అయితే ఏమి వేయనవసరం లేదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు అయితే వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా నేను ఎక్కువగా ఏమీ వేయలేదు, మరీ స్పైసీగా ఉంటుందని 2 మాత్రమే వేసాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని, సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు, తొందరగా మగ్గిపోతుంది. టేస్ట్ చూసుకొని టేస్ట్కి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కొంతమంది ఫ్రైలో ఉల్లిపాయ కూడా వేస్తారు కదండి, అది వేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, అలాగూ కూడా బాగుంటుంది. నేనైతే దీంట్లో వేయలేదు. నార్మల్గా అయితే నేను వేస్తానండి, దొండకాయ ఫ్రై చేసినా, ఫ్రై చేసినా ఖచ్చితంగా ఉల్లిపాయ అయితే వేస్తాను, కానీ ఈసారి వేయలేదు. సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండండి, అడుగు పట్టేస్తుంది కదా, అందుకనేసి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. మూత పెట్టేసి మగ్గించుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. బీరకాయలో ఎక్కువ పీచు పద్ధతి ఉంటుంది కదా, తింటూ ఉండాలండి. కొంతమందికి, చాలామందికి ఇష్టం ఉండదు, కానీ పాలు వేసుకుని కూడా చేస్తారు. ఆ విధంగా కూడా ఒకసారి ఆ రెసిపీ కూడా మీకు చేసి చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. పాలు వేసి బాలంతలుగా చేసి పెడతారండి. అయితే ఛానల్ అన్నది చాలా మంచిగా గ్రోత్ అవుతుందండి. నేను స్టార్ట్ చేసిన తక్కువ టైంలో అయినా సరే చాలా మంచిగా నమ్మి ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మీరిచ్చే ఆ సపోర్ట్ నిజంగా ఎవరు దగ్గర వాళ్ళు కూడా, చుట్టాలు కూడా ఎవరండి నిజంగా. ఎందుకంటే ఒకరు బాగుపడుతున్నారంటే వెనక నుంచి ఖచ్చితంగా కామెంట్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎవరో తెలియదు, మీరు నాకు చక్కగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి.
చూస్తున్నారా వాటర్ అంతా బాగా అబ్జర్వ్ అయిపోయిందండి. ఫైనల్గా అయితే ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది, మెత్తగా ఉంటుంది కదా, స్మూత్గా చాలా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.